ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. n వాల్యూ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సపోజ్ n వాల్యూ యూజర్ 8 అనే ఇచ్చారనుకోండి, మనం 1 నుంచి 8 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి ఆ నెంబరు 1 తప్ప రిమైనింగ్ ఏమీ ఉండకూడదు, అప్పుడే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇంకోలాగా ఎలా అంటే ఆ నెంబర్ అనేది 1తోనూ ఆ నెంబర్తోనూ తప్ప ఇంకా ఏ నెంబర్తోనూ డివిజిబుల్ కాకపోతే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. సపోజ్ 7 అనే ఒక నెంబర్ని తీసుకోండి, డివిజిబుల్ బై అని ఎప్పుడు అంటామంటే రిమైండర్ అనేది 0 రావాలి దాంతో డివైడ్ చేసినప్పుడు. రిమైండర్కి మాడ్యులస్ సింబల్ని యూజ్ చేస్తాం అనమాట. 7ని 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0, అలాగే 7ని 7తో డివైడ్ చేసిన రిమైండర్ 0. అదే 7ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. 7ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 7ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. అలాగా 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. 7ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఒక నెంబర్ ప్రైమో కాదో చెక్ చేయాలంటే 2 దగ్గర నుంచి ఆ నెంబర్ కన్నా ఒక నెంబర్ తక్కువ ఆ రేంజ్లో ఏవైనా నెంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయా లేవో చెక్ చేయాలి. ఎందుకంటే మనకి ఆ నెంబరు దాంతో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా రిమైండర్ 0 వస్తుంది. 1తో డివిజిబుల్ అయినా రిమైండర్ 0 వస్తుంది. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే 2 దగ్గర నుంచి ఆ నెంబర్ -1 వరకు చెక్ చేయాలి. అంటే ఇప్పుడు 7 అనేది మనం ప్రైమో కాదో చెక్ చేయాలనుకో, దానికి ఎలా అంటే 7ని 2 దగ్గర నుంచి 6 వరకు డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క నెంబర్గా. ఎప్పుడైతే ఆ నెంబర్స్ మధ్య ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందనుకోండి, 7 అనేది ప్రైమ్ కాదు. కానీ మనకి 7ని 2తో డివైడ్ చేసినా, 3తో డివైడ్ చేసినా, 4తో డివైడ్ చేసినా, 5తో డివైడ్ చేసినా, 6తో డివైడ్ చేసినా రిమైండర్ అనేది 0 రావట్లే. 1 కానీ 3 కానీ సమ్ అదర్ నెంబర్ వస్తుంది. అంటే 7 అనేది ప్రైమ్ నెంబర్ అని. ఓన్లీ ఒక నెంబర్ కాదు మనం చెక్ చేయాల్సింది, 1 దగ్గర నుంచి ఈ రేంజ్ వరకు చెక్ చేయాలి. అంటే ఆల్రెడీ 1 అనేది ప్రైమ్ కాదు కాబట్టి 1ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 2 దగ్గర నుంచి ఇచ్చిన ఇన్పుట్ వరకు చెక్ చేయాలి. అంటే 2ని చెక్ చేయాలి, 3ని చెక్ చేయాలి, 4 చెక్ చేయాలి, 5 చెక్ చేయాలి, 6 చెక్ చేయాలి, 7 చెక్ చేయాలి, 8 చెక్ చేయాలి. 2 దగ్గర నుంచి 8 వరకు ప్రతి నెంబర్ని ఇలా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? 2 దగ్గర నుంచి ఆ నెంబర్ -1 వరకు డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ రిమైండర్ 0 వస్తే అది ప్రైమ్ కాదు అని, ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే అది ప్రైమ్ అని. నెంబర్స్ సీక్వెన్స్ కింద రావాలంటే రేంజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి పైథాన్లో. ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్లో పైథాన్ అనే ఫోల్డర్లో ప్రైమ్ అని సేవ్ చేస్తుంది. ఎక్స్టెన్షన్ అనేది py ఇవ్వాలి. .py ఎక్స్టెన్షన్ ఇస్తేనే ఇది పైథాన్ ఫైల్ అని. యూజర్ దగ్గర నుంచి ఏ రేంజ్ వరకు ప్రైమ్ నెంబర్స్ మనం చెక్ చేయాలి, ఆ నెంబర్ని తీసుకోవాలి. దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. నెంబర్ అనే వేరియబుల్లో యూజర్ ఇచ్చిన నెంబర్ని సేవ్ చేస్తున్నాం. ఇన్పుట్ మనం ఇక్కడ ఏదైతే మెసేజ్ ఇస్తామో అది యూజర్కి జస్ట్ ఏమి ఇవ్వాలో చెప్పడానికే. ఇన్పుట్ అనేది మనం నెంబర్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. కానీ మనకు కావాల్సిన నెంబర్ కాబట్టి ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని ఇంటీజర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 2 దగ్గర నుంచి ఈ నెంబర్ వరకు ప్రతి నెంబరు చెక్ చేయాలి, అంటే ఇటరేట్ చేయాలి ప్రతి నెంబర్ని. సో లూప్ అనేది వాడాలి. ప్రతిసారి ఆ నెంబర్ని పాయింట్అవుట్ చేయడానికి ఒక వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం, అది i. ఇన్ 2 దగ్గర నుంచి మనం చెక్ చేస్తే సరిపోద్ది. 2 దగ్గర నుంచి ఇచ్చిన నెంబర్ వరకు ప్రైమో కాదో చెక్ చేయాలి. ఎందుకంటే 1 అనేది ఆల్రెడీ మనకి ప్రైమ్ కాదని తెలుసు. ఇచ్చిన నెంబర్ వరకు చెక్ చేయాలి. కానీ ఇక్కడ నెంబర్ అని రాస్తే రేంజ్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇచ్చిన దానికన్నా ఒక నెంబర్ తక్కువ వరకే
మనకి సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. కానీ మనకి ఈ నెంబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి +1 యాడ్ చేస్తే మనకి 2 దగ్గర నుంచి ఆ నెంబర్ వరకు వస్తుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2 ఉంటుంది, సెకండ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 3 ఉంటుంది. అలాగా 2 దగ్గర నుంచి ఈ నెంబర్ వరకు మనకి ఎవ్రీ ఇటరేషన్లో ఒక నెంబర్ వస్తుంది. మనం ఈ ఎవ్రీ ఇటరేషన్లో ఏం చెక్ చేయాలి? ఆ నెంబర్ ప్రైమో కాదో చెక్ చేయాలి. ఆ నెంబర్ ప్రైమో కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? 2 దగ్గర నుంచి ఆ నెంబర్ -1 వరకు 2 టు ఇక్కడ ఆ నెంబర్ని ఏం పాయింట్అవుట్ చేస్తుంది? ఐ పాయింట్అవుట్ చేస్తుంది. అంటే 2 దగ్గర నుంచి ఆ నెంబర్ -1 వరకు మనం ఏం చేయాలంటే ఆ నెంబర్ని డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చిందనుకో అది ప్రైమ్ కాదు అని, 0 రాలేదంటే అది ప్రైమ్ అని. 0 వచ్చిందంటే బిట్వీన్ ఈ మధ్యలో ఏదో ఒక చోట 0 వచ్చిందంటే రిమైండర్ మనం నెక్స్ట్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అది ప్రైమ్ కాదని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 2 దగ్గర నుంచి ఆ నెంబర్ -1 వరకు ఇటరేట్ చేయాలి. సో ఇంకో లూప్ అనేది వాడాలి. k ఇన్ రేంజ్ ఆఫ్ 2 టు ఐ. ఇక్కడ ఐ ఎందుకు వాడుతున్నానంటే మనం ఆ నెంబర్తో డివైడ్ చేయాల్సిన పని లేదు, ఆ నెంబర్ కన్నా ఒక నెంబర్ తక్కువ వరకు చెక్ చేస్తే సరిపోద్ది. ఏం చెక్ చేయాలి మనం? ఆ నెంబరు ఈ రేంజ్లో దేంతో అయినా డివైడ్ అవుతుందా, డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ 0 వచ్చిందనుకోండి అది ప్రైమ్ నెంబర్ కాదు అని ఇండికేషన్. ప్రైమ్ నెంబర్ కాదు అని ఇండికేషన్ చేయడం కోసం నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ని. ఇనీషియల్గా ఫ్లాగ్ వాల్యూ 0కి అసైన్ చేస్తున్నాను. ఈ రేంజ్లో ఏదన్నా ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చిందనుకో అది ప్రైమ్ నెంబర్ కాదని. నేను ప్రైమ్ నెంబర్ కాదు అని ఇండికేట్ చేయడానికి ఆ నెంబర్ యొక్క ఫ్లాగ్ వాల్యూని 1కి అసైన్ చేస్తున్నాను. ఐని ఈ రేంజ్లో ఉన్న ప్రతి నెంబర్స్తోనూ డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కాదో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రిమైండర్ 0 అయింది అంటే ఆ నెంబర్ ప్రైమ్ కాదు అని. సో ఆ నెంబర్ ప్రైమ్ కాదు అంటే రేంజ్లో రిమైనింగ్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. లూప్ నుంచి బయటికి రావడానికి బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఏ లూప్ నుంచి బయటకు వచ్చాం? ఇన్నర్ ఫర్ లూప్, అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చాం. ఈ లూప్ నుంచి బయటకు రాగానే మనకి ఏం తెలియాలి? ఆ నెంబర్ ప్రైమో కాదో తెలియాలి. అంటే ఒకవేళ ఫ్లాగ్ వాల్యూ 1 అని ఉందనుకోండి అది ప్రైమ్ కాదు అని, ఒకవేళ ఫ్లాగ్ వాల్యూ 0 ఉందనుకోండి అది ప్రైమ్ అని. సో మనం ఫ్లాగ్ వాల్యూ చెక్ చేయాలి. ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఆ నెంబర్ ప్రైమ్ అని. ఆ నెంబర్ అంటే ఇక్కడ ఏంటి? ఐ అని. ఆ నెంబర్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. నెంబర్ 8 ఇస్తున్నా, అంటే 1 నుంచి 8కి మధ్యలో ఏవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని. 1 నుంచి 8కి మధ్యలో 2, 3, 5, 7 ఈ 4 ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ 20 ఇస్తున్నా, అంటే 1 నుంచి 20కి మధ్యలో ఏవే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఉంది. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఆ ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడంతో పాటు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కావాలి అనుకోండి. మనం వేరియబుల్ని తీసుకుండి, కౌంట్ అనే వేరియబుల్ని తీసుకుండి ఇనీషియల్గా 0ని అసైన్ చేద్దాం. ఈ ఇన్నర్ ఫర్ లూప్లో మనం ఏం చెక్ చేస్తున్నాం? అది ప్రైమో కాదో చెక్ చేస్తున్నాం. సో ఇన్నర్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఫ్లాగ్ వాల్యూ 0 ఉంటే అది ప్రైమ్ అని. సో ప్రైమ్ లిస్ట్లో ఇంకో నెంబర్ వస్తుంది. అంటే కౌంట్ వాల్యూ మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, మనకి టోటల్ ఫర్ లూప్స్ అయిపోయిన తర్వాత కౌంట్ వాల్యూలో ఏదైతే ఉందో మనకి ఇచ్చిన రేంజ్లో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to ఆ నెంబర్ ఏంటనేది నేను ప్లేస్ హోల్డర్ పెడుతున్నా. దాని తర్వాత ఫార్మాట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఈ ప్లేస్ హోల్డర్లో మనం ఏ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలో రాయాలన్నమాట. ఇప్పుడు సెకండ్ ప్లేస్ హోల్డర్లో కౌంట్ వాల్యూ రావాలి.
ఫస్ట్ ప్లేస్ హోల్డర్ వాల్యూలో ఇచ్చిన ఇన్పుట్ రావాలి. సో ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం ఇచ్చిన ఇన్పుట్ని. కౌంట్ అనే వేరియబుల్లో టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఆ రేంజ్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రైమ్ నెంబర్స్ ఏంటో ప్రింట్ చేయడంతో పాటు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కూడా మనకు వస్తుంది. ట్వంటీ ఇస్తున్నాను మళ్ళీ. సో 1 నుంచి 20 వరకు 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇప్పుడు 6 ఇస్తున్నాం. అంటే 1 నుంచి 6 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 3 ఓన్లీ. 2, 3, 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.